హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హేమార్ట్. ఈరోజు మనకి సునీత సునీ గారు కామెంట్ చేశారు. ఫ్యాన్సీ జిప్కి అలాగే నార్మల్ జిప్కి డిఫరెన్స్ ఏంటి, స్టిచ్చింగ్ కూడా చూపించండి అని చెప్పేసి. నేను ఇన్విజిబుల్ జిప్ స్టిచ్చింగ్ ఆల్రెడీ అప్లోడ్ చేశానండి. ఇప్పుడు నేను ఫ్యాన్సీ జిప్ స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఒకసారి చూడండి. ఈ ఫ్యాన్సీ జిప్ ఈజీగా, అంటే ఒకవేళ జిప్ ఫెయిల్ అయిపోయినా, నచ్చకపోయినా, ఉక్సులు పట్టి దారాలు పట్టినే కావాలి అని అనుకున్నా, ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే మీరు ఈజీగా ఈ జిప్ని మళ్ళీ రిమూవ్ చేయొచ్చండి. మిగతా బ్లౌజ్ స్టిచ్చెస్తో ఎలాంటి పని లేకుండా మీరు ఈజీగా రిమూవ్ కూడా చేసేయచ్చు అనమాట. తప్పకుండా మీరు ఈ మోడల్ ట్రై చేయండి. ఇదిగోండి, ఇలా నేను లైన్ డ్రా చేశాను. ఒక పావించంత లైన్ డ్రా చేసి జిప్ని ఇలా బోర్లా పెట్టేశానండి. ఇదిగోండి చూడండి, షైనింగ్ ఉన్న వైపున బోర్లా పెట్టాలన్నమాట. ఇప్పుడు కింద వైపు నుంచే ఎప్పుడూ కూడా జిప్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి, పిన్నప్ కూడా చేసుకోవాలి. ఇది నేను బిగినర్స్ కోసం చెప్తున్నాను కాబట్టి ప్రతి పాయింట్ కూడా నేను చెప్తున్నానండి. ఇదిగోండి, ఇలా ఉంటుంది. షైనింగ్ వైపున ఇక్కడ నేను చూపించినట్లుగా ఇలా బోర్లా పెట్టేసుకోవాలన్నమాట. ఇదిగోండి, ఈ బ్లూ లైన్ మీదుగా స్టిచ్ వచ్చేలాగా చూసుకోవాలి. ఇది కంపల్సరీ కింది వైపు నుంచే జిప్ని ఎప్పుడు స్టిచ్ చేసుకోవడం స్టార్ట్ చేసుకోవాలి. ఇదేంటి, ఫ్యాన్సీ జిప్ గురించి చెప్తున్నానండి. ఫ్యాన్సీ జిప్ అయితే కింది వైపు నుంచి మాత్రమే స్టార్టింగ్ చేయాలి స్టిచ్చింగ్ అని చెప్పేసి. ఇక్కడ నాకు వచ్చేసి ఈ సింగిల్ ఫుట్ అనేది ఇటువైపుగా లేదు, అందుకోసం అని చెప్పి ఇదిగోండి కొంచెం అంతా గ్యాప్ కనపడుతుంది. నేను దగ్గరగా మళ్ళీ ఇంకొకసారి స్టిచ్ వేసి చూపిస్తాను. సేమ్ ఇలాగే ఇటువైపున ఉన్న జిప్ని కూడా మనము స్టిచ్ చేసుకోవాలండి. ఇదిగోండి, ఇందాక చెప్పినట్లుగానే బోర్లానే ఉండాలి. కింది వైపు నుంచి స్టిచ్చింగ్ స్టార్ట్ చేయాలి. ఇలా స్టార్ట్ చేసి ఆ తర్వాత ఈ స్టిచ్చెస్లోకి ఉన్న ఫ్యాబ్రిక్ని కనిపించకుండా ఎలా చేయాలి, ఎలా మనం స్టిచ్ చేయాలి అనేది చూద్దాము. ఇక్కడ కాటన్ క్లాత్ నేను తీసుకున్నాను, అదేనండి మనం బ్లౌజ్ కోసం వాడిన లైనింగ్ క్లాత్ తీసుకున్నాను. ఇలా పై వైపున ఒక 1 ఇంచ్ వరకు ఉండేలాగా లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని ఈ జిప్కి దగ్గరగా నేను స్టిచ్ వేశాను. ఇక్కడ మీరు గమనించండి, దగ్గరగా నేను స్టిచ్ అయితే వేస్తున్నాను. ఇదిగోండి, చూసారు కదా ఎంత బాగా వచ్చిందో జిప్ అనేది. ఇదిగోండి, ఇలాగా చాలా ఈజీగా బిగినర్స్ కూడా స్టిచ్ చేసుకోవచ్చండి ఈ మోడల్. ఇంకా ఈ ఇన్విజిబుల్ జిప్ ఈ ఫ్యాన్సీ జిప్ ఇంకా 2-3 రకాలుగా కూడా స్టిచ్ చేయొచ్చు. అవి ఏంటి, ఎలాగా అనేది చెప్పేసి వచ్చే వీడియోస్లో తప్పకుండా మనము షేర్ చేసుకుందాము. ఇప్పుడు ఇలాగ లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఇందాక మనం జిప్తో జాయిన్ చేసాం కదా, ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ని కింద వైపు నుంచి ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలన్నమాట. ఇదిగోండి, ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి. మళ్ళీ చెప్తున్నానండి, ఈ జిప్ స్టిచ్చింగ్ వచ్చేసి మనకి జిప్ నచ్చకపోయినా తీసేసేలాగా ఉండడం కోసము నేను ఇలా స్టిచ్ చేశాను. లేకుండా ఉంటే ఇన్విజిబుల్గా కూడా ఈ జిప్ని, ఫ్యాన్సీ జిప్ని స్టిచ్ చేసుకోవచ్చు. అది ఎలాగ ఏంటి అనేది మనం కంపల్సరీ డిస్కషన్ చేసుకుందాము. వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా నాతో షేర్ చేసుకోండి, తప్పకుండా నేను మీకు ఆన్సర్ చేస్తాను. ఆన్సర్గా వీడియో చేస్తానండి. ఇలా క్లాత్ కొంచెం పైవైపుకి వస్తూ ఉంటే ఇలాంటి స్క్రూ డ్రైవర్తో లోపలికి తోసి నేను స్టిచ్ చేశానండి. నెక్స్ట్ వచ్చేసి నా వీడియో ఈ బ్లౌజ్ కటింగ్ అనేది నేను చూపించబోతున్నానండి. తప్పకుండా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. చాలా ఈజీగా బిగినర్స్ కూడా ఈ ప్రిన్సెస్ కట్ క్రాప్ టాప్ని కటింగ్ చేసుకునేలాగా ఉంటుంది ఆ వీడియో ఎక్స్ప్లెనేషన్ అనేది. చూస్తున్నారు కదా, ఈ జిప్ ఎలా వచ్చింది ఏంటి అనేది ఫినిషింగ్ మీరే చూస్తున్నారు, ఎంత బాగా వచ్చిందో. నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీ సపోర్ట్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ అండి.